గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామ శుభవందనాలు. చూసుకున్నట్లయితే 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణకు చేయక దీవించుడి. చూసారు ఇక్కడ పేతురు ఏం చేస్తారంటే కీడును కీడు చేయక దీవించమంటున్నాడు. మోషే ధర్మశాస్త్రం రచించినప్పుడే శపించవద్దు, కీడు చేయవద్దు అని చెప్పారు. ఇప్పుడు చూసుకోండి, మీరు కూలి పని చేసినా ఏమైనా వ్యాపారం చేసినా పక్కి డోలు కానీ మాట కీడు చేయాలన్న ఆలోచన వస్తుంది. అది దుష్టుని ఆలోచన. అందుకని దావీదు మహారాజు చేసిండు కీర్తనలలో 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచించదు అంటాడు. సో మన ఆలోచనలు ఎలా ఉండాలి? క్రీస్తు ఆలోచనలా ఉండాలి. క్రీస్తు డిఎన్ఏ. ఇంకా క్రీస్తు భూలోకంకి ఎలా వచ్చాడు? గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు. వచ్చి ఏదో నాలో లంగాడు అన్నట్టు నీటి పొగలంటి జీవితం అని 33 సంవత్సరాలే ఉన్నాడు. ఇతరులకు కీడు చేసిన చేయక దీవించాడు, కానీ శపించలేదు. మోసం చేశాడు. మోషే రాసిన ధర్మశాస్త్రం శపించవద్దు అని మోషని శపించి కానాను వెళ్ళలేకపోయాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాడు. చూసారా? మోషే అంతే గ్రేట్. అసలు గిన్నిస్ బుక్ రికార్డ్స్. మోషే ధర్మశాస్త్రం రాయడం, ఐగుప్తులో ఉన్నాయి బానిసత్వం నుంచి తెప్పియడం, అహరోను సహాయంతో, అహరోను యాజకత్వం, మిరియం వీళ్ళందరూ కలిసి ఎంత నడిపించారు? ఇశ్రాయేలుని నడిపించినా కానీ మోషని శపించిపోలేదు. ఇక్కడ ఏమంటున్నాడు పేతురు భక్తుడు? మీరు ఆశీర్వాదం వారసులకు పిలువబడతారు. మన ఇతరులను దీవించాలి, శపించొద్దు. చాలామంది ప్రపంచ క్రైస్తవులు పడిపోయేది ఎక్కడంటే ఆలోచనల్లో పడిపోతారు. హృదయం అన్నింటికరమైన ఘోరమైన వ్యాధి గలది. ఇర్మీయా భక్తుడు చెప్తాడు. సో మన ఆలోచనలు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. దీవించాలి. ఆత్మలు కూడా ఎదుటి వ్యక్తిని దీవించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేలు ఎలా అనగా, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. చూసారా? మేలు చేయుటయందు విసుకక యుందము. ఇంకేమంటుడు? మేలు చేయుటయందు విసుకము. మనం అలయక మేలు చేస్తేమే తగిన కాలమందు పంట కోదుము. కర్షకుడు, రైతు విత్తాడు అనుకోండి, తగిన కాలం పంట కోస్తాడు. కాబట్టి వరి 4 నెలలు, మామిడి మొక్క ఉంది అనుకున్నాను 4 సంవత్సరాలు పంట రావాలంటే, పసుపు అంటే 8 నెలలు. అంటే ఒక్కొక్కరికి దేవుడిచ్చిన ఆనతి ఒక్కొక్క రకంగా పెట్టాడు. మనము మేలు చేయటం విసుకగా ఉందాం. రైతు చూడండి, విశ్వాసం చేత వరినట్లు వేసినంటే నాకు పంట వస్తున్న విశ్వాసం చేత దానికి అన్ని మేలు చేస్తాడు. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఇతరులను దీవిస్తూ ముందుకెళ్దాం. ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో రైతులు చూడండి, వాళ్ళు వాడే ట్రాక్టర్స్ దున్నినప్పుడు, వరి నాట్లు వేసే మిషన్స్, హార్వెస్టర్లు, వాళ్ళు 2 వీలర్లో ప్రయాణం చేస్తారు, కార్లలో ప్రయాణం చేస్తారు, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సెస్ అవన్నీ మనకే వస్తున్నాయి. ఎందుకంటే క్రిస్మస్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది బట్టలు, మందిర నిర్మాణాలకు ప్రతి నెల వేతనాలు, భోజనాల ఖర్చులు ఎంత ప్రభుత్వం కేటాయిస్తుంది. వాళ్ళు ట్రాక్టర్ దుంతారుగా, పొలం దున్నేటప్పుడు ఒక్కొక్కరు కొన్ని ఎకరాలు దున్నుతారు. పెట్రోల్ డీజిల్ ఎంత ఉంది ఇప్పుడు రేటు? 110 రూపాయలు అట్లా ఉంది. అందులో 10 రూపాయల దాకా, దాదాపు 9 రూపాయల దాకా గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ తీసి మనకి ఇస్తున్నారు. సో వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, వాళ్ళు కట్టే ప్రతి ఒక్క పన్ను మన రైతులను కూడా దీవిస్తాం. ఎందుకంటే నకిలీ విత్తనాలు తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడాలి, నకిలీ సరుకులు ఉండకూడదు. పత్తి రైతులు చూడండి, చాలామంది నకిలీ వేసి
చాలా నష్టాల్లో ఉంటారు. మరి దేశానికి వెన్నెముక ఎవరు? రైతులే. వాళ్ళు కట్టే లక్షల బిల్స్ ఉంటాయి, డీజిల్ బిల్స్, ట్రాక్టర్ బిల్స్, హార్వెస్టర్స్ అని వాళ్ళని కూడా దీవిస్తాం. ఎందుకంటే మేలు చేయడం విసుకగా ఉందాం. మనం బస్సు ప్రయాణం చేసినా, కారు ప్రయాణం చేసినా అంతేవారు అది ఇస్మాయిల్ సంతానం, డీజిల్ పెట్రోల్, వాళ్ళని కూడా దీవించాలి. మరి ఇప్పుడు చూడండి, రోడ్లు వెడల్పోయినాయి, ఎంత క్షుణ్ణంగా వెళ్తున్నాం. అంతకుముందు చాలా యాక్సిడెంటల్స్, కాలు విరగడం, చేతులు విరగడం, ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. కానీ ఇప్పుడు ఇది ఎంత రోడ్లు మంచిగా ఉన్నాయి. 23 జిల్లాలలో చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు అది అమెరికా డబ్బు, యూదుల క్రైస్తవుల డబ్బు, ఇస్రాయేల్ జనాంగం, యాకోబు సంతానమైన 12 కుమారుల డబ్బు, వాళ్ళు కట్టిన కరెంటు బిల్లు, బస్ ఛార్జీలు, ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ ఇచ్చింది. ఒకసారి అప్పు ఇచ్చిందంటే మళ్ళీ తిరిగి అడగలేరు. కాబట్టి ఇప్పుడు జెరూసలేం క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఇస్రాయేల్ 12 గోత్రాల వాళ్ళు ఆల్మోస్ట్ దే స్ప్రెడ్ హోల్ ద వరల్డ్ వైడ్. వాళ్ళందరినీ దీవిద్దాం. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. అసలు ఆత్మలో కూడా మనం శపించాలని రాకూడదు. మోషే చేసిన శపించే కారణలేకపోయాడు. మిక్కిలి సాత్వికుడు, అసలు పుట్టబోడు. అంత దివ్య సుందరుడు మోషే. ఫరో సైన్యాన్ని ఎదిరించి ప్రార్థన చేసి ఎర్ర సముద్రం పాయాలు చేసి ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేశాడు. చివరికి శపించిపోలేదు. మన ఆత్మలు కూడా రాకూడదు శపించాలని. క్రీస్తుని చూడండి, ఇసుకరీతితో పట్టిస్తున్నప్పుడు నీవు చేసే పని త్వరగా చేయమని అంటాడు. ఇసుకరీతితో చేసినా కానీ అతన్ని దీవిస్తాడని శపించలేదు. దేవుడే అతన్ని చంపేసాడు. సో మనం ఏం చేయాలంటే దీవించాలి కానీ శపించద్దు. మన ఇంటి ముందరలు కానీ, ఇంటి పక్కలే కానీ, పనిచేసే స్థలంలో కానీ, బాసే కానీ, ఎవరే కానీ ఏదో ఒక శ్రమ ఉంటుంది. శ్రమ లేని మనిషికి శత్రువు లేనట్లు లేరు. చూడండి, బయట వాళ్ళు కీడు చేత జయించారు. అలెగ్జాండర్, హిట్లర్, ప్రపంచంలో గొప్ప వ్యక్తులు. కానీ క్రీస్తు మాత్రం తన ప్రేమను చూపించి జయించాడు. ఆధారం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా అధికంగా క్రీస్తు పాదాల చెంతకు వస్తున్నారు. ఎందుకు? ఇది కీడును మేలు చేత జయించిండు యేసయ్య. కాబట్టి అలాంటి డియాన్ని మనం కలిగి ఉందాం. మత్తయి 7:7 ఉంది కదా, ప్రభు నాకు దావీదు లాంటి శత్రుప్రేమ ఇవ్వండి, మీలాంటి దయగుణం ఇవ్వండి, మీలాంటి కనికర హృదయం దయచేయండి అని దేవుని అడుగుదాం. అడిగితే ఖచ్చితంగా మనకు దేవుడు అలాంటి దయగుణం ఇస్తాడు. దీవించాలి కానీ శపించద్దు. ఓకే, మరి ఈ క్రైస్తవ మీద పడిపోయేది ఎక్కడండి? చాలామంది ధర్మశాస్త్రం పుట్టడం లేదు. అంతకుముందు నోవహు ఏం చెప్పిండు? ఇల్లు కట్టకూడదు. ఇల్లు కడతారు, అప్పులు చేసి కడతారు, దశమభాగం కడతారు. అక్కడ ఇంకోటి ఏంటిది? అబ్రహాము మెల్కీషెదకు దశమభాగం ఇచ్చాడు. అబ్రహాం సంతానం ఇస్కరియోనులో అయింది. సముద్ర తీరం ఇస్కరియోనులో ఆకాశంలో నక్షత్రం వల్ల అయింది అబ్రహాం సంతానం. ధర్మశాస్త్రం ముట్టడం లేదు. అప్పుడు ధర్మశాస్త్రం ముట్టినప్పుడు శపించొద్దు అంది, శపిస్తారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తవులు అక్కడ ఎత్తబడి ఎంతమంది? సగమే రక్షణ. కయన్ హేబేలో సగం రక్షణ. మత్తయి 25 చూసినట్లయితే బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు సగమే రక్షణ. క్రీస్తుని సిలువేసినప్పుడు ఇద్దరు దొంగలు వేస్తారు. ఒకరి రక్షణ, ఒక రక్షణ లేదు, సగమే రక్షణ. ధనవంతు, దరిద్రులు, లాజరు, ఒకటి రక్షణ, ఒక రక్షణ లేదు. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితం చూస్తున్నట్టయితే పరిశుద్ధ బైబిల్ సృష్టి ప్రారంభం నుంచి క్రీస్తు సిలువేసేంత వరకు సగమే రక్షణ. కాబట్టి మనం క్రీస్తును చూస్తూ ముందుకు వెళ్ళాలి. క్రీస్తు యెరూషలేములో సువార్త ప్రారంభించాడు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వరకు వెళ్తూ సువార్తను చేసినప్పుడు అతని ఆస్తిపాస్తులు మెడబెట్టుకోలేదు. కాబట్టి మనం క్రీస్తు డిఎన్ఏ అడగాలి. ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం జనాభా లెక్కలు వచ్చినప్పుడు మేము క్రైస్తవులు అని చెప్పినందుకు క్రైస్తవులు కారు, రొట్టె తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులు కారు, ద్రాక్షరసం తీసుకున్నంత క్రైస్తవులు కారు. ఎవరు? క్రీస్తు డిఎన్ఏ ఉండాలి,
పరిశుద్ధ బైబిల్ ఆజ్ఞలు పాటించాలి. దుష్టుడు అపవాది ఎలా ఉంటాడు? మొదటి పేతురు 5:8. గర్జన సింహం వలె ఉంటాడు, ఎక్కడ పడకూడదామా అని. మనం జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన, ఉపవాసం, మన ఇతరులకు దానం చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి మన క్రైస్తవాత్మ జీవితంలో ముందుకెళ్దాం. అడగాలి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, ప్రభు అబ్రహాం లాంటి విశ్వాసాన్ని ఇవ్వండి, మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి, దావీదు లాంటి శత్రుప్రేమ ఇవ్వండి, యేసయ్య మీలాంటి కనికర హృదయం దయచేయండి. చూసారా, యేసయ్యకు తెలుసు ఇస్కరియోతు ఎలాంటి వాడు. అలాంటి నేచర్ని కూడా దీవించిండు, కానీ శపించలేదు. శత్రువును ప్రేమించి యేసు దేవుడు చివరికి రాజు అయ్యాడు, దేవుడు అయ్యాడు. మనం కూడా అలాంటి దయగుణం కలిగి ఉందాం. మరి మొదటి తెస్సలోనికైయులు 5:25 ప్రకారం అపోస్తలుడైన పౌలు సహోదరులు నా కోసం ప్రార్థన చేయండి. దయచేసి నా కుటుంబ క్షేమం కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా నాన్నగారు, తమ్ముడు, మా భార్య, మా వదిన అందరూ క్రీస్తును అంగీకరిస్తున్నారు, విగ్రహారాధన శోధనలో ఉన్నారు. ప్రేయర్లో గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.